హలో అండి. ఇప్పుడు నేను ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ ఏంటంటే అవి సీక్రెట్ సాస్ లాంటిదనమాట. లాంటి బ్యూటిఫుల్ ఫార్ములా అది. సో దాన్ని మనం వాడి చాలా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్లో వాడతాం అనమాట. ఇది నేర్చుకోవాలంటే ఇది మ్యాట్రిక్స్లో డీప్ లెవెల్గా నేర్చుకొని అది డీప్ లెవెల్లో మ్యాట్రిక్స్కు సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకుంటే కానీ మనకి ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ అర్థం కాదనమాట. సో ఇప్పుడు అది నేను ఫ్యూచర్లో కవర్ చేస్తాను ఫ్యూ మంత్స్ తర్వాత, డీప్ డైవ్ ఇన్ కాన్సెప్ట్స్ కాబట్టి. ప్రస్తుతానికి ఏంటంటే దీనికి సంబంధించిన ఫార్ములా మీరు గమనిస్తే అది మాత్రం సరిపోతుంది అనమాట. ఈ ఫార్ములా నుంచి మనం ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ని మనం వాడుకుంటాం అనమాట. ఈ ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ ఏంటంటే ప్రతికల్ మ్యాట్రిక్స్లో అది ఇంపార్టెంట్ వెక్టర్ అనమాట. దాంట్లో ఏంటంటే దాని సైజెస్ వేరీ అవుతుంది కానీ దాని ప్రాపర్టీస్ మారవు అనమాట. ఇవి స్పెషల్ కైండ్ ఆఫ్ వెక్టర్స్, స్పెషల్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అనమాట. ఇవి చాలా చోట్ల యూస్ చేస్తాం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్లో. సో దీంట్లో మీరు ఫార్ములా వరకు మీరు గుర్తుపెట్టుకుంటే అది సరిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చాను, అది మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఐగెన్ వాల్యూస్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటనేది కనుక్కోవాలనుకుంటే. ఒకవేళ మీకు సరిగ్గా అర్థం కాకపోయినా పర్వాలేదు, జస్ట్ మీరు ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము ఫ్యూచర్లో అవి ఇంకా ఎక్కువ డీప్గా మేము క్లారిఫై చేస్తాం. సో మీరు ఒకవేళ ఐగెన్ మ్యాట్రిక్స్ మీకు కావాలంటే మీరు ఇక్కడ NumPy లైబ్రరీ యాక్సెస్ చేసుకొని మీరు ఐగెన్ వెక్టర్స్ మీరు ఇది కాల్ చేస్తే మీరు పర్టికులర్ మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ మీకు దీన్ని కానీ పాస్ చేస్తే ఇక్కడ మీకు ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీకు ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ వస్తాయో మీకు ఫర్దర్గా మీరు ఇవి మీకు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది నెక్స్ట్ సెషన్లో చూద్దాం ఇది ఎట్లాగా మనం చేస్తాం అనేది.